హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లోకి నీట్గా చికెన్ని వాష్ చేసుకొని తీసుకోండి. సో ఇక్కడైతే నేను ఒక 750 grams ఆఫ్ చికెన్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఇంకా కారంని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్స్ సాల్ట్ ఇంకా 4 స్పూన్స్ కారం యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ పచ్చిధనియాల పొడి ఇంకా చికెన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక చిన్న కప్పు పెరుగు వేసుకొని దాన్ని చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకి పెట్టేయండి. ఈలోపు ఒక 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసేస్తున్నాను. ఈలోపు మనం మన చికెన్ బిర్యానీకి కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం ఒక 4 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఒక ప్యాన్లోకి మనకు కావాల్సినంత ఆయిల్ని తీసుకొని ఇలా ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసేసుకొని మనం పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ రైస్ కోసం ఒక పెద్ద బౌల్ని తీసుకొని ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత మనం ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ ఆకు ఇంకా మిగతా మసాలాలని కూడా ఆ వాటర్లోనే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇందాక బాస్మతి రైస్ని పక్కకు పెట్టేసుకున్నాం కదా, సో ఆ రైస్ని ఇలా స్లోగా ఆ వాటర్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ పైన ఒక 15 minutes పాటు దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా రైస్ బాయిల్ అవుతుంటే ప్యారలల్గా మనం చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకొక కడాయిని తీసుకొని అందులో ఇందాక మనం హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని పచ్చిమిర్చి, పుదీనా ఇంకా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. దీన్ని లైట్గా మిక్స్ చేసుకొని మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ పక్కకు పెట్టుకున్నాం కదా, సో అందులో నుండి ఒక హాఫ్ ఆనియన్స్ ఇందులోకి యాడ్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని దాన్ని మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టేయాలి. ఈ చికెన్ని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఒక 15 minutes పాటు కుక్ అవ్వనివ్వాలి. మన రైస్ ఒక 80% కుక్ అయిన తర్వాత ఆ రైస్ని కొంచెంగా ఈ చికెన్ ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉండనిచ్చిన తర్వాత ఆ రైస్ని ఈ చికెన్ పైన మెల్లిగా స్ప్రెడ్ చేస్తూ ఇలా లేయర్ లాగా పరుచుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఇంకా కొత్తిమీరను ఆ పైన ఇట్లా లేయర్ లాగా వేసి దానిపైకి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను ఆ లేయర్ పైన. సో మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే మీరు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ మిగిలిన రైస్ని మళ్ళీ దానిపైన లేయర్ లాగా స్ప్రెడ్ చేసేసేయండి, సేమ్ ఇందాకట్లానే. ఇప్పుడు మళ్ళీ ఈ రైస్ పైన సేమ్ ఇందాకటి ప్రాసెస్నే ఫాలో అవ్వాలి. కొత్తిమీర, పుదీనా ఇంకా మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటిని యాడ్ చేసి తర్వాత ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ దీంట్లోకి ఇందాక మనం రైస్ని బాయిల్ చేసుకున్నాం కదా, సో ఆ వాటర్ ఉంటే ఆ వాటర్ని కూడా ఒక చిన్న కప్ దానిపైన యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఫుడ్ కలర్కి బదులుగా కుంకుమ పువ్వుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్లో ఇప్పుడు ఒక 15 minutes పాటు మూత పెట్టేసి దమ్ పెట్టేసుకుంటే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారుగా, ఇంట్లోనే చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంత